హాయ్ ఆల్, మేము స్వర్ణగిరి చిన్న తిరుమల వెళ్దామని ఈరోజు డిసైడ్ అయ్యాము. వ్లాగ్ కూడా చేద్దామని డిసైడ్ అయ్యామండి. కానీ ఈ టెంపుల్ ఎప్పటి నుండో చూద్దామని ట్రై చేస్తూ ఉన్నాం. ఈరోజు అయితే ఛాన్స్ వచ్చింది. మేమైతే కార్లో వెళ్ళామండి. కానీ అక్కడ బస్సెస్ కూడా ఉన్నాయి. ఇది మన ఉప్పల్ టు వరంగల్ హైవే మధ్యలో ఉందండి. ఫస్ట్ టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేట్కి అప్రాక్సిమేట్లీ 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్కి క్రాస్ కావాలి, రైట్ సైడ్ క్రాస్ అయ్యి లోపలికి వెళ్ళాలి. మేమైతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. ముందుకు వెళ్ళాము, మళ్ళీ గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నాము, బ్యాక్ వచ్చేసాము. తర్వాత అక్కడ మళ్ళీ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ దగ్గర డాల్ఫిన్ హోటల్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఓన్ వెహికల్స్తో వచ్చే వాళ్ళకి ప్రాబ్లం కాకుండా చెప్తున్నాను, మాకు అయినట్టు. చూడండి, చాలా పెద్దగా విగ్రహాలు అయితే చాలా కట్టారండి. ఇందులో ఇది మార్చి 6th రోజు త్రిదండి చిన్నజీయర్ స్వామి గారిచే ఓపెన్ చేశారు. మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు అనుకుంటాను. అది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో స్వామివారి పాదాలు దర్శనం ఇస్తాయి. చాలా పెద్దగా ఉన్నాయండి. తిరుమలలో ఆ విధంగా చిన్న తిరుమల టైపు నిర్మించారు. పాదాలు అయితే చాలామంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. దీని తర్వాత మనకి స్టెప్స్ ఉంటాయండి. 108 మెట్లు ఉన్నాయి. మళ్ళీ ఈ మెట్లల్లో సైడ్కి మనకి లెఫ్ట్ సైడ్ స్వామివారి దశావతారాలన్నీ మనకి దర్శనం ఇస్తాయి. నేను అన్ని అవతారాలు అయితే కవర్ చేయలేకపోయాను. కొన్ని అవతారాలు అయితే మీకు వీడియోలో కనబడుతున్నాయి. ఇదైతే టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా అయితే కనపడింది. ఎర్లీ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆఫ్టర్నూను ఇది సమ్మర్ కాబట్టి చాలా ఎండలు ప్లస్ అండ్ కాళ్ళు కూడా చాలా కాలిపోయాయి. ఆ స్టెప్స్ ఎక్కాక ఇది మనకి ఎంట్రన్స్ ఇలా దర్శనం ఇస్తుంది. 4 గోపురాలు ఉన్నాయండి. మొత్తం 4 గోపురాలు, మొత్తం 22 ఎకరాలలో నిర్మించారు. ఇది గరుడ స్వామి చాలా పెద్దగా నిర్మించారు విగ్రహం. దానికి లెఫ్ట్లో మన ఆంజనేయ స్వామి గారు, కార్యసిద్ధి ఆంజనేయ స్వామి గారు అది మూర్తి కనబడింది. 120 ఫీట్స్ అండి. 120 ఫీట్స్ల ఎత్తులో స్వామివారు 67 అడుగులతో ఉన్నారండి. చాలా పెద్దగా ఉంది, అట్రాక్టివ్గా ఉంది చూడడానికి. చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. దానికి పక్కనే మనకి గంట కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద గంట అంట, ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ వన్. దాని తర్వాత మనకి కొంచెం ముందుకు వెళ్తే ఇలా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కోసం నేను తీసాను. లోపలికైతే మేము 1:30కి వెళ్ళాం కాబట్టి దర్శనం క్లోజ్ అని చెప్పారు. సో తర్వాత మళ్ళీ 3 గంటలకి రీఓపెనింగ్ అని చెప్పారు. ఆ లోపు మేము అన్నీ కవర్ చేయడానికి ట్రై చేశాను నేను. ఇక్కడ కోనేటిలో స్వామివారి జలనారాయణ స్వామివారి దర్శనం కలిగింది. ఇందులో ఫస్ట్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ మాదిరిగా ఉంది. మేము ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ, మళ్ళీ పైన ఇంకో ఫ్లోర్ ఉంది, ఆ వ్యూ కూడా తీశాను. శిల్పాలు అయితే చాలా చెక్కారు, చాలా బాగుంది. ఇది మొత్తం 22 ఎకరాల ల్యాండ్లో నిర్మించారంట అండి. అక్కడ మెయిన్ స్వామివారి దర్శనం అక్కడ మండపము దగ్గర మొబైల్స్ నాట్ అలౌడ్ అని పెట్టారు. నేను మొబైల్ డిపాజిట్ చేశాను. 5 రూపీస్ తీసుకున్నారు. మళ్ళీ ఆ కార్ పార్కింగ్కి 50 రూపీస్ తీసుకున్నారు. మనకి దర్శనానికి 1000 రూపీస్ దర్శనం ఉంది, 50 రూపీస్ దర్శనం ఉంది, ఫ్రీ దర్శనం కూడా ఉంది. ఇదైతే చాలా బాగుందండి. నేనైతే అన్ని విగ్రహాలు కవర్ చేయడానికి ట్రై చేశాను. కొన్ని మాత్రము కళ్యాణ మండపము మరియు భోజనశాల
కళ్యాణ మండపం పైన దాని కింద భోజనశాల ఉంటుంది. అవి 2 మాత్రం కవర్ చేయలేదు. అంటే అక్కడ మొబైల్స్ కూడా వెళ్ళనివ్వట్లేదు, తీసుకెళ్ళనివ్వట్లేదు. అంతే అండి. ఇదైతే చాలా బాగుంటుంది. నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.